హలో డార్లింగ్, మీ గోల్డ్ ఫిష్ అయితే గ్రూమింగ్ చేస్తున్నారా? మీకు ఈ మాన్సూన్ సీజన్స్ లో గోల్డ్ ఫిష్ ని ఎలా కేరింగ్ తీసుకోవాలని అయితే ఫుల్ వీడియో అయితే చూసేద్దాం ఈ వీడియోలో. ఇంకా నా దగ్గర ఉన్న గోల్డ్ ఫిష్ అయితే మాన్సూన్ సీజన్స్ లో నా ఫిష్ ఎంత యాక్టివ్ అంటే నేను తీసుకున్న కేరింగ్ అయితే అంత బాగుంది కాబట్టి నా ఫిష్ అయితే ఎంత యాక్టివ్ అయితే ఉంది. అదే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకైతే సజెషన్ అయితే చేస్తా. మీ ఫిష్ కూడా ఫుల్ యాక్టివ్ అయితే ఉంటది ఇన్ మాన్సూన్ సీజన్స్ లో. ఫస్ట్ మీ అయితే మీ అక్వేరియం దగ్గర అయితే పిల్లగానే చక్కగా చేసేయండి. మీ ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ ఉందా, డల్ ఉందా, వాటర్ టెంపరేచర్ కరెక్ట్ ఉందా లేదా, లేదంటే మీ ఫిష్ కి ఏమైనా డిసీజ్ ఉందా, లేదంటే యాక్టివ్ గానే ఉందా, మీ ఫిష్ కి ఏమైనా డైలీ ఫుడ్ తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, అలాంటిది ఏమంటే అయితే మీ ఫిష్ కి అయితే చెక్ చేయాలి. మాన్సూన్ సీజన్స్ లో అయితే అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని. అవన్నీ అయితే కరెక్ట్ గా ఉంటే మీ ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నట్టే. ఇలాంటిగా ఏమైనా లేదు, తేడాలు అయితే ఉన్నాయి అంటే ఈ వీడియో అయితే ఫుల్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మీ ఫిష్ కి అయితే డైలీ ఫీడింగ్ అయితే 2 times అనే ఇవ్వండి. 2 times కంటే ఎక్కువ అవసరం లేదు. ఈ సీజన్ లో 2 times అయితే సరిపోతుంది. ఆ ఫీడింగ్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ తో ఫీడింగ్ చేస్తే మాత్రం మీ ఫిష్ అయితే ఇంకా యాక్టివ్ అయితే ఉంటది. ఇక్కడ మీకు తెలియ సజెషన్ అయితే నేను చేస్తాను. ఫుడ్ అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ ఫిష్ ఫుడ్ అయితే మీరు ఒక్కసారి అయితే ట్రై చేస్తే మీ ఫిష్ కొను డల్ ఉండే అయితే ఫుల్ యాక్టివ్ అయితే అయిపోతుంది. లేదు మా దగ్గర మా దగ్గర ప్రోటీన్ ఫుడ్ ఉందంటే మీరు అదే ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ వచ్చి వాటర్ టెంపరేచర్ 24 అయితే డిగ్రీస్ అయితే ఉండాలి. ఎక్కువ అయితే ఉండకూడదు. కరెక్ట్ గా అయితే మెయింటైన్ అయితే చేయాలి డైలీ అయితే. అలాగే మీరు అక్వేరియం లో అయితే వాటర్ అయితే ఫుల్ అయితే చేంజ్ అయితే చేయకూడదు. 30% 40% వాటర్ అయితే చేంజ్ చేయాలి. అలాగైతే ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ అనే ఉంటది. ఇంకా మీ ఫీడింగ్ చేసిన తర్వాత మీ ఫిష్ కి కింద మిగిలిపోయిన ఫుడ్ అయితే తీసేయండి. ఎందుకంటే మీ ఫిష్ కి అయితే డిసీజ్ అయితే వస్తుంది. దాని వల్ల ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ అయితే చేయాల్సి. ఇంకా మెయిన్ గా లాస్ట్ అయితే స్టెప్ అయితే వచ్చేద్దాం. ఇంకా ఫిల్టర్ ఆక్సిజన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఈ సీజన్ లో అయితే హీటర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. 24/7 అయితే హీటర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ మాన్సూన్ సీజన్ లో వాటర్ అయితే కూల్ అయితే ఉంటుంది. మనమే తట్టుకోలేము. ఫిష్ అయితే ఎలా తట్టుకుంటుంది. ఇంకా ఫిల్టర్ అయితే 24/7 అయితే ఉండాలి. ఏంటంటే వాటర్ అయితే ఏమన్నా క్లౌడీగా ఉన్నా కానీ ఆ ఫిల్టర్ అయితే క్లీన్ అయితే ఉంటుంది. ట్యాంక్ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 స్టెప్స్ అయితే డైలీ క్లియర్ గా మెయింటైన్ చేస్తే మాత్రం మీ ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ అయితే ఉంటుంది. ఇదైతే నాకు గ్యారంటీ. నేను ఇలాగే మెయింటైన్ చేస్తున్నా. మా ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్ గానే ఉంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిప్స్ కోసం మన పేజ్ అయితే వెంటనే ఫాలో అయిపోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటారు ర్యాండమ్ గా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మనం పేజ్ అయితే వెంటనే ఒకసారి చక్కటి అయితే చేసేయండి. ర్యాండమ్ వీడియోస్ అలాంటివన్నీ మన ఫిషెస్ ఎంత కేరింగ్ తీసుకుంటున్నా అని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఫాలో అయితే ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా.